ద లార్డ్. దేవునికి స్తోత్రం. నేను జయించి నా తండ్రితో కూడా, అనగా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానిని నా సింహాసనం మీద కూర్చోండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? సాతాను శోధన జయించాడు అండి. మరి ఇంకా ఆయన లోకాన్ని జయించాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన పాపాన్ని జయించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. చివరికి ఆయన అంటే మన పాపముల కోసం చనిపోయి తిరిగి మరణాన్ని జయించాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. మన దేవుడు యేసయ్య అంటే జయశీలుడు. అలాగే ప్రతి క్రైస్తవుడు అండి అయినా మనమందరం కూడా సేవకుడు అవని, సువార్త అవని, విశ్వాసులు అవని మనం కూడా జయించాలి అని, శోధన జయించాలి, లోకాన్ని జయించాలి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం జయించాలి. దేవునికి స్తోత్రం. పాపాన్ని జయించాలి. అలాగే శోధన నిందలో మనం ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులు, సాతాను కూడా చురుగా పెడుతున్న, చిక్కులుగా పెడుతున్న ఆ యొక్క పాపాలన్నీ కూడా మనము జయిస్తే దేవుడు ఆయన సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోండని ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యమండి అండి. ప్రతి క్రైస్తవుడు, సువార్థికుడు, సేవకుడు అవని, విశ్వాసమని మనం దానికోసం ఎదురు చూడాలి. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండి గొప్ప ఆధిక్యత, గొప్ప ఘనత, గొప్ప ధన్యత మనం పొందుకోవాలంటే మన జీవిత కాలం అంతా కూడా వీటిని జయించాలి. జయించాలంటే ఒకవేళ మనకు శక్తి సాలకపోవచ్చు, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అండి ఆయన ఇచ్చిన వాక్యం చదవడం ద్వారా, ఆ వాక్యాన్ని బట్టి మన ఆత్మీయంగా బలపడి ఆ వాక్యం ద్వారా మనం ఏం చేయాలండి? దేవుని సహాయంతో మనం వీటన్నిటినీ మరి జయిస్తే నీకు నాకు కూడా అటువంటి గొప్ప ధన్యత, ఆయన సింహాసనం మీద కూర్చుండే గొప్ప ధన్యత నీకు నాకు కలిగి ఉంటుంది. మరి మన జీవితకాలం అంతా కూడా క్రీస్తు సాక్షిగా మనం జీవిద్దాం అండి. మరి వీటన్నిటిని మనం జయించి అంటే క్రైస్తవుడు అనగానే ఏంటండి? జయ జీవితం ఏంటి? మన దేవుడు అన్నీ జయించాడు, జయశీలుడు. క్రైస్తవ జీవితం అంటే కూడా ఏంటండి? మరి ఏంటంటే జయ జీవితం. దేవునికి స్తోత్రం. అటువంటి భాగ్యాన్ని నీకు నాకు ప్రపంచ క్రైస్తవులకి అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.